హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే అమ్మ బయట కొన్నట్టే ఉంది, చాలా బాగా చేసామన్నారు. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందు కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ఒక 300 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక ఎగ్ బీట్ చేసుకున్నదండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 300 గ్రాములు చికెన్ వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఒక స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, ఒక ఎగ్ బీట్ చేసుకున్నది వేసి ముక్కలకి మొత్తం ఉప్పు కారాలంతా కూడా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది నేను అప్పటికప్పుడు కలుపుకుంటున్నానండి. మీకు టైం ఉంటే కనుక ముందు కూడా కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఇంకా ముక్కకి చక్కగా ఉప్పు కారాలన్నీ కూడా పడతాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసి వీటిని కూడా మొత్తం అంతా కూడా ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ఇంకా ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. వీటిలో ఉన్న చెమ్మ సరిపోతుంది. మీకు చూపిస్తున్నాను, చూసారా, ముక్కకి చక్కగా పట్టింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిందండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్కొక్క ముక్క వేయండి, మొత్తం ఒకసారి వేసేస్తే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది. ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ముకిల్లో దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. ఎందుకంటే ముక్క లోపల దాకా ఉడకాలి కదా, అందుకని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయిస్తుంటే మీకు 10 నిమిషాల్లో మొత్తం అంతా కూడా ముక్క లోపల దాకా ఉడికి చక్కగా వేగిపోతాయి. మీరు గమనిస్తే నేను ముక్కల్లో ఎక్కడ ఫుడ్ కలర్ వేయలేదండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు వండే వీటిల్లో ఫుడ్ కలర్ అసలు వేయనండి, వాళ్ళకంటూ చేస్తే కనుక. అంతే అండి, ముక్కలు అయితే కనుక చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు పక్కగా తీసేసుకుందాము. ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఫ్రైడ్ రైస్ చేసేవచ్చండి. ముక్కలన్నీ కూడా వేగాయి కదా చక్కగా. వీటిని చల్లారి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ నేను వండి పక్కన చల్లారి పెట్టేసుకున్నానండి. మనం వేయించుకున్న చికెన్ ముక్కల్ని కట్ చేసేసుకున్నాను. అలాగే ఒక 3 ఎగ్స్ దాకా బీట్ చేసుకున్నాను. ఆయిల్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, వెనిగర్, డార్క్ సోయా సాస్, టమాటా కచప్, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర తురుము. అంతే అండి, ఫ్రైడ్ రైస్ చేసేసుకుందామా. ఇంకా మనం వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ మొత్తం తీసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ దాకా బీట్ చేసుకున్నది వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడు కదిపితే పెద్ద పెద్ద ముక్కల కింద కట్ అవుతాయి. అదే మనం ఎగ్ వేయంగానే కూడా కదిపేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. తినేటప్పుడు నోటికి అంత బాగోదు. ఇలా చేస్తే కనుక పెద్ద పెద్ద ముక్కలు నోటికి తగులుతూ బాగుంటాయి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక చిన్న కప్పు క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. మీకు తురుము బదులు పీసెస్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్నాము. ఇవన్నీ మనం చేసి పక్కన పెట్టేసుకుంటే 10 నుండి 15 నిమిషాల్లో పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా చేసి పెట్టేవచ్చండి. కమ్మగా తింటారు పిల్లలు. మన చేత్తో మనం చేసి పెడితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటే ప్రతి మదరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే అసలు చెప్పలేనండి ఆనందాన్ని. పిల్లలు తిని అమ్మ బాగుందంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనం అన్నం వండి చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ వాడానండి. మనం ఇంట్లో వాడే ఏ రైస్ అయినా చేసుకోవచ్చు. రైస్ని కూడా మొత్తం క్యాబేజీ, క్యారెట్ తురుము, చికెన్, ఎగ్ బీట్ మొత్తం అంతా కలిసేటట్టు అన్నం మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ డార్క్ సోయా సాస్, సాల్ట్, కారం, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్ వరకు టమాటా కచప్ కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేటట్టు
చక్కగా టాస్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కనుక ఇనుప కడాయి లేదండి. మీ దగ్గర ఇనుప కడాయిలో చేస్తే కనుక ఆ స్మోకీ ఫ్లేవర్తో ఇంకా బాగుంటుంది. అమ్మే వాళ్ళైతే ఆ కడాయిని కొడుతూ కూడా సరదాగా అంటున్నానండి, అదొక ఫ్లేవర్ వస్తుంది కదా. అంతే అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూసారా, నేను ఎక్కడ ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ కూడా వాడలేదు. అంతే అండి, దీంట్లో ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.